నువ్వేం దొంగవరా నాయన, నీ తెలివి తెల్లారా అంటూ ఈ విషయంపైన అయితే అందరూ నవ్వుతున్నారనమాట. తెలిస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే కామారెడ్డి జిల్లా బీర్కూర్ అనే ఒక ఏరియాలో ఒక దొంగతనం జరిగిందనమాట. అయితే ఈ దొంగ దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు కదా. సో అదేవిధంగా మరి ఈ దొంగ కాదు, దొర కాదు. సో ఇతను ఏం చేశాడో తెలిస్తే అందరూ నవ్వాపుకోలేరు. సో దొంగతనానికి యథావిధిగానే బయలుదేరాడు. సో ఒక ఖాళీగా ఉన్న ఇల్లు చూసుకుని బ్యాక్ సైడ్ నుంచి దూకేసి లోపలికైతే వెళ్ళాడు అనమాట. సో అన్ని సామాన్లు ప్యాక్ చేసుకుని, అందులో ఉన్న చిల్లర డబ్బులు అన్నీ కూడా, ఇంట్లో వస్తువులు అన్నీ ప్యాక్ చేసుకుని మూట కట్టుకున్నాడు. సో మూట కట్టుకున్న తర్వాత మరి అతనికి బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ వెళ్ళడానికి, మూటతో అంత బరువుతో వెళ్ళడానికి దారి అయితే కనిపించలేదనమాట. సో మరి ముందు సైడ్ కూడా లాక్ చేసి ఉంది. సో ఎలా వెళ్ళాలి అని చెప్పి తనైతే ఆలోచిస్తూ, సో కాసేపు అలసిపోయాను పనిచేసి, కాసేపు నిద్రపోదాం అనుకుని అయితే నిద్రపోయాడు అనమాట. సో అదే అతను చేసిన బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే దొంగతనానికి వచ్చినప్పుడు చక్కచక్క చేసుకుని వెళ్ళిపోవాలి, అనుకున్న వస్తువులు ఏదైతే ఉన్నాయో గ్రాప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. సో అలా అయితే అప్పుడు ఎవరికి దొరకకుండా ఉంటారు. సో మరి ఇతను చేసిన తప్పు ఏంటంటే అక్కడ నిద్ర వస్తుంది కదా అని చెప్పి అక్కడే నిద్రపోవడం. సో దీంతో సాయంత్రం వేళ అవడంతో అటు ఇంటి యజమానులు అయితే ఇంట్లో దీపం వెలిగించాలని చెప్పి, లైట్ వేయాలని చెప్పి వాళ్ళైతే రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఇతను లోపల పడుకోవడం చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. సో అతను నిద్రపోతుండగానే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచారనమాట. సో వాళ్ళందరూ వచ్చి అతను మెల్లగా లేపి పోలీస్ స్టేషన్కి అయితే అప్పచెప్పారు. సో ఇదేంట్రా బాబు అని చెప్పి అందరూ కూడా నవ్వుకున్నారు. అంటే దొంగని ముందు చితకబడతాం మానేసి సో అతను చూసి అందరూ నవ్వుకున్నారు అనమాట. ఎవరన్నా దొంగతనానికి వచ్చి నిద్రపోతారని చెప్పి. సో మరి ఇతను చేసిన నిద్ర, ఇతను పడిన ఇదే అతన్ని ముంచేసిందని చెప్పొచ్చు. మరి దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేసి అతన్ని అయితే విచారిస్తున్నారనమాట. అతను ఇంకా ఎన్ని దొంగతనాలు చేశాడు ఏంటి అని చెప్పి. సో మరి ఇక్కడ ఏంటంటే ఇటు దొంగ కాదు, దొర కాకుండా నిద్రపోయి పాపం అలా నవ్వులు పాలయ్యాడు అనమాట. సో మరి ఎవరైనా సరే దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇతన్ని మాత్రం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు.